మా సూపర్ సీనియర్స్కి వచ్చిన జాబ్స్లో 10% జాబ్స్ కూడా మా సీనియర్స్కి లేవు. మా కాలేజ్లోనే ఒకప్పుడు 500-600 టీసీఎస్ జాబ్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ 70-80 వరకు ఉంది. టీసీఎస్ స్పెషల్గా ఏర్పాటు చేసిన బ్రాంచ్ అయినా సరే మమ్మల్ని వాళ్ళు రిక్రూట్ చేసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఈ పొజిషన్ వల్ల. రాష్ట్రంలో కంపెనీస్ అన్నీ ఇప్పటికి ఎప్పుడో వచ్చి ఉండాల్సింది. నేను లాస్ట్ టైం చూసినప్పుడు అయితే చాలా కంపెనీస్ వస్తాయని, అసలు మా టైంకి మాకు 4-5 ఆఫర్లు చేతిలో ఉంటాయి అన్న క్లారిటీతో ఉన్నాము. బట్ ఇప్పుడు చూస్తే ఒకటి రావడానికి కూడా చాలా కష్టం అవుతుంది. ఇందులో ప్రభుత్వం ఏదన్నా చర్య తీసుకొని చేస్తే మాకు కొంచెం ఉపయోగపడుతుంది. అన్ని స్టేట్స్లో ఎక్కువగా కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోతున్నారు. ఏ స్టేట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నప్పుడు మన స్టేట్లో ఎలాంటి కంపెనీస్ అనేవి ఎక్కువగా ప్రాపర్గా లేవు కాబట్టి ఇక్కడ ఉంటే కనుక మాకు కూడా ఎక్కువగా యూజ్ అవుతుందని చెప్పి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ స్టేట్ కాకుండా అదర్ స్టేట్స్లో ఉంటే మనకి ఏదైనా ఐడియా ఉంటే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చాలా ఉంటుంది, ఫండింగ్ కూడా ఇస్తారు. బట్ మన గవర్నమెంట్లో కానీ మన స్టేట్లో కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఏదర్ ప్లేస్మెంట్స్ లేవు, మన స్టూడెంట్స్కి స్టార్టప్కి సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. తెలంగాణలో చూసుకుంటే టీ హబ్ ఉంది, వాళ్ళకి కొన్ని ఇన్నోవేషన్ ఐడియాస్ ఉన్నాయి, గవర్నమెంట్ నుంచి ఫండింగ్ అది ఉంది. కానీ ఏపీలో అసలు ఏమీ లేదు.